హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైప్ 2 ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. 2023 టైప్ 2 మనకి ఒక షిఫ్ట్ జరిగింది కదా, సో ఒక పేపరే ఉంది. దీని తర్వాత 2022 మెయిన్స్ పేపర్స్ కూడా చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 25, 46 and y is 11. వాల్యూ ఆఫ్ y అడుగుతున్నారు. ఈ 3 నెంబర్స్ యావరేజ్ 11 అంటే సమ్ ఏమవుతుంది 33 కదా, అంటే 24 ప్లస్ 46 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 33. అవునా? అప్పుడు y ఏమవుతుంది 33 మైనస్ 24 ప్లస్ 25 సారీ 25 ప్లస్ 46 ఏమవుతుంది 71 అవుతుంది. సో 71 minus 30, 41. 41 minus 3 is 38, which is minus 38. ఎందుకంటే minus 71. బిగ్గర్ నెంబర్ కి మైనస్ అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్. From the top of a tower, the angle of depression of the top of a 10-meter high building is 60 degrees. So 10 meters building ఉంది, టవర్ ఉంది, దాని డిప్రెషన్ దీని ఎలివేషన్ అవుతుంది 60. ఇది కూడా 10 meters అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ ద టవర్ అండ్ ద బిల్డింగ్ ఇస్ 50√3. ఈ డిస్టెన్స్ 50√3 అంట. ఓకే, సో మనల్ని ఏమడుగుతున్నారు, హైట్ ఆఫ్ ద టవర్ అడుగుతున్నారు, ఈ డిస్టెన్స్ అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ 30 అవుతుంది కదా, 30కి ఆపోజిట్ ఎక్స్ ఉంటే 60కి ఆపోజిట్ ఏమవుతుంది x√3 అవుతుంది. అంటే 50√3 ఇంటూ √3, √3 ఇంటూ √3 3 అవుతుంది. 50 ఇంటూ 3 ఇస్ 150 అవుతుంది. మనకు కావాల్సింది టోటల్ హైట్, అంటే 150 ప్లస్ 10 విచ్ ఈస్ 160 meters is the height of the tower. Third option మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A merchant fixes the sale price of his goods at 42% above the cost price, sells his goods at 15% market price discount, and his profit percentage is. సో కాస్ట్ ప్రైస్ కన్నా 42% అబౌవ్ అంట. సో ఎంపీ బై సిపి ఫార్ములా వేద్దాము. 142/100 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ by 100 minus discount. 100 minus 15 is 85. So 85 into 42. So 85 into 142. 5 2s 10, 5 4s 20, 21, 5 1s 5 6 7, 8 2 16, 8 4s 32, 33, 8 1s 8 plus 3 11, 0 7 10 2 1. 120.7 is 100 plus p. మరి p ఏమవుతుంది 20.7 అవుతుంది p. సో రౌండ్ ఆఫ్ చేస్తే మనకి 21% అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్. ఫోర్త్ క్వశ్చన్. Set of data represented in the form of a frequency distribution table with class intervals and the respective frequencies has a mode of 48.5. Mode ఇచ్చారు 48.5. The lower boundary of the model class was 46.5. Lower boundary 46.5. Frequency of the model class was 34. Frequency of model class F0 kada, that is 34. And the frequency of class interval preceding the model class 32. F1 is 32. And the frequency of the class interval just succeeding the model class was 25.
అంటే F2 is 25. ఓకే, సో మనల్ని ఏం అడుగుతున్నారు, విడ్త్ ఆఫ్ ది మోడోగ్రాఫ్ అడుగుతున్నారు, H is equal to how much అని. సో గ్రూప్ డేటాలో మోడ్ ఫార్ములా ఏంటమ్మా, M is equal to L plus F0 minus F1 by 2F0 minus F1 minus F2 into H. మనకి H కావాలి, మిగిలిన వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. సో M 48.5 is equal to L 46.5 plus F1 minus F2, sorry, F0 minus F1, 34 minus 32 is 2 by 2F0. 2F0 అంటే 68 minus F1 plus F2 నే కదా, 32 plus 25 అంటే 57 is equal to H. సో 46.5, 48.5 డిఫరెన్స్ ఎంత, 2. 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు 1/11 into H is equal to 1. అప్పుడు H is equal to 11 అవుతుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, an equilateral triangle surmounts a square BCDE. Equilateral triangle ABC. ఓకే, సో ABC, ఈ BCDE అనే స్క్వేర్ మీద BC సైడ్ బేస్ గా చేసుకొని ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ ABC ఉంది. నౌ వాల్యూ ఆఫ్ యాంగిల్ EAB, ఇది EAB ప్లస్ యాంగిల్ 3AEB, ఇటు కనుక్కోవాలి. ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్ కదా, యాంగిల్ ఎంత 60 అవుతుంది. ఇదెంత అవుతుంది, స్క్వేర్ లో యాంగిల్ ఎంత అవుతుంది, 90 అవుతుంది. అప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది, 150 అవుతుంది కదా, ఇది మొత్తం 150. ఈ స్క్వేర్ సైడ్ అలానే ఈక్వలేటెడ్ సైడ్ కూడా, అంటే స్క్వేర్ సైడ్ ఈక్వలేటెడ్ సైడ్ లెంత్ సేమ్ అవుతుంది. అంటే ఈ BA is equal to BE అవుతుందా, అంటే ఏమవుతుంది, ఈ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సో 1 యాంగిల్ 150, అదర్ 2 యాంగిల్స్ సమ్ అవుతుంది 30 అవుతుంది. అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, 15 అవుతుంది. ఓకే, మనకి EAB అంటే 15 ప్లస్ 3AEB అంటే 15. 3 into 15 is 45. 15 plus 45 is 60. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the marks obtained by 15 students out of a maximum of 25 in a test are given as 13, 11, 16. Okay, some data ఇచ్చారు. Find the product of the modes of the set of data. So modes ఎన్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ 13 ఎన్నిసార్లు ఉందమ్మా, 2 times ఉంది. నెక్స్ట్ 11 ఒక్కసారేగా, 13 2 times ఉంది, సో 11 రాయక్కర్లేదు. 16 ఒక్కసారే ఉంది. 15 2 times ఉంది. మోడ్ అంటే ఎక్కువ రిపీట్ అయిన టర్మ్స్. ప్రస్తుతానికి 13 మనకి 2 times రిపీట్ అయింది, అదే మాక్సిమం రిపీట్ అయిన ఎలిమెంట్ అన్నమాట. సో అంతకు మించి ఏమైనా రిపీట్ అయి ఉంటే ఈ 13 తీసేసి ఇంకేదైనా 3 times రిపీట్ అయి ఉంటే అది రాసుకుంటాం మనం. ఓకే, 18 ఒక్కసారి రిపీట్ అయింది. 12 ఒక్కసారి రిపీట్ అవుతుంది కాదు, 18 అసలు రిపీట్ అవ్వాల. ఓకే, 12 కూడా రిపీట్ అవ్వాలా, 14 అవ్వాలా, 10 అవ్వాలా, 22 అవ్వాలా, 21 అవ్వాలా, 20 అవ్వాలా, 17 అవ్వాలా, 24 అవ్వాలా. సో ఓన్లీ 2 ఎలిమెంట్స్ రిపీట్ అయినాయి, అవే మనకి 2 మోడ్స్ అవుతాయి. సో వీటి ఒక ప్రోడక్ట్ అడుగుతున్నాడు. 13 into 15, 15 3 45, 15 1 15 plus 4 is 19, 195. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 friends A and B started a business by investing 1,50,000 and 2,50,000 respectively. A, B. So 15, 25. As zero species and ellago cancel chesam kabatti. They agreed to distribute their earnings in the same ratio of their investment. After a year, the profit earned was 6 lakhs. So ratio emoutundi 5 3s, 5 5s. So 8 parts, 6 lakhs. అవునా?
సో అప్పుడు ఏమవుతుంది 8 7s 56 40 ఉంటుంది 8 5s 40 75,000 ఈచ్ పార్ట్. అప్పుడు ఏకి ఎంత వస్తుంది 3 into 75,000 వస్తుంది, బికి 5 into 75,000 వస్తుంది. సో 3 into 75,000 అంటే మనకి ఏ ఇప్పుడు ఏ ఉన్న అమౌంట్ 3 zeros 3 zeros 3 zeros 3 5s 15 3 7s 21 22. బికి వచ్చేసి 3 zeros 5 7s 25 5 5s 25 5 7s 35 plus 2 37. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఈచ్ ఆఫ్ దమ్ యాడెడ్ 50,000 టు ద రెస్పెక్టివ్ ప్రాఫిట్స్. వీటికి 50,000 యాడ్ చేశారు. అప్పుడు ఇది ఏమవుతుంది 225 plus 50 275 అవుతుంది, 375 plus 50 సో 7 plus 5 12 అవుతుంది, 425 అవుతుంది. సో ఇప్పుడు ఈ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇదవుతుంది. నౌ టోటల్ గెయిన్ వాళ్ళకి 4,20,000 అయితే ఏ షేర్ ఎంత అని అడుగుతున్నారు. సో 5 5s 5 5s 5 8s 5 5s 5 11s 5 1s 5 17s. సో ఏస్ మనకి 11 మల్టిపుల్ రావాలి. ఫస్ట్ ఆప్షన్ 2 plus 5 3 నాట్ 11 మల్టిపుల్, సెకండ్ ఆప్షన్ 6 6 11 మల్టిపుల్, థర్డ్ ఆప్షన్ 8 9 నాట్ 11 మల్టిపుల్, ఫోర్త్ ఆప్షన్ 4 8 5 8 is not a multiple of 11. సో 11 మల్టిపుల్ ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, లేకపోతే మనకి ఏ ప్రాఫిట్ కావాలి కాబట్టి 11 by టోటల్ ఎంత 28 into ప్రాఫిట్ ఎంత 4,20,000. సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్, రేషియో ఆఫ్ length, width and height of a closed cuboid is 6:3:2. Total surface area of this cuboid ratio of them length, width, height 6x 3x 2x. Total surface area is 1800 ఇచ్చారు, వాల్యూమ్ అడుగుతున్నారు. ఓకే, సో వాల్యూమ్ అంటే మనము వీటన్నిటిని మల్టిప్లై చేయాలి కదా. సో 6 3s 18 18 2s 36x క్యూబ్ అవుతుంది. సో 36x క్యూబ్ అంటే 36 అనేది మనకి 9 మల్టిపుల్. 9 మల్టిపుల్ చేద్దాం రండి. 5 plus 4 9, 6 plus 0 is not a 9 multiple, 8 plus 4 is not a 9 multiple, 4 plus 5 is a 9 multiple, 4 plus 2 is not a 9 multiple. ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ చేయాలి అనుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా 2 into LB 18x square plus BH 6x square plus 12x square is equal to how much 1800. 2 1s 2 900s 18 and 6 plus 12 is also 18. 18x square, sorry 18 2s కదా 36x square అవుతుంది. 900 9 4s 900s 4 1s 425, అప్పుడు x is equal to 5 అవుతుంది. వాల్యూమ్ అంటే 36x cube, సో 125 into 36, 6 5 30, 6 2s 12 15, 6 1 6 7, 3 5 15, 3 2 6 7, 3 1 3. సో 0 10 15 4,500. ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అనమాట. సో వాల్యూమ్ అడిగాడు, వాల్యూమ్ లో 9 మల్టిపుల్ ఉంది, 9 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో why do we need to waste our time here kada. Next question, B purchased 15 kg apples at a rate of 180 per kg from a wholesaler who uses a weight of 950 grams for the kg weight.
బి కొనుక్కున్న పర్సన్ అంటే బి ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నాడో ఆ పర్సన్ 1000 kg బదులుగా 950 grams యూజ్ చేస్తున్నాడంట. ఓకే, సో ఇతను 15 kg ఆఫ్ యాపిల్స్ కొన్నాడు 180 per kg కదా. 15 kg ఆఫ్ యాపిల్స్ 180 per kg, అవునా. సో యాక్చువల్ గా అతను అమ్మింది 1 kg కాదుగా, 950 grams కదా, అవునా. సో యాక్చువల్ వెయిట్ ఆఫ్ హోల్సేలర్ 950 grams. తర్వాత బి సోల్డ్ ఆల్ దీస్ యాపిల్స్ at 180 per kg. బి 180 per kg కి అమ్మాడు, కానీ బట్ యూజ్డ్ ది వెయిట్ ఆఫ్ 750 grams ఫర్ ద కేజీ వెయిట్. ఈయనేం చేశాడు, 1000 grams కి బదులు 750 grams యూజ్ చేశాడు బి. ఓకే, ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాడు, పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై బి. ఓకే, సో ఇప్పుడు బి 15 kgs కదా, 15 kgs కాదు తీసుకుంది యాక్చువల్ గా, అతను కేజీకి బదులు 950 grams తీసుకున్నాడు. మరి 15 kgs కి ఎన్ని గ్రామ్స్ వస్తుంది, 15 into 950 grams వస్తుంది, అవునా. ఇప్పుడు ఇంత వెయిట్ ని బి అనేవాడు 180 per kg అమ్మాడు, కానీ విత్ ద ఫాల్స్ వెయిట్ ఆఫ్ 750 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1000 grams కదా. మరి ఈ 15 into 950 లో ఎన్ని 750 grams ఉన్నాయో తెలిస్తే తను ఎంత వెయిట్ అమ్మాడు అనేది వస్తుంది అనమాట. సో 0 0 క్యాన్సిల్, 15 ones 15 5s, 5 ones 5 19s. వీడు కూడా గ్రామ్స్ పర్ కేజీ. సో గ్రామ్స్ పోతే బి అమ్మింది 19 kgs. 19 kgs అమ్మాడు 180 rupees కి, కొనిందేమో 15 kgs. సో కాస్ట్ ప్రైస్ వచ్చి 15 into 180, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 19 into 180. డిఫరెన్స్ ఎంత, 4 into 180 కదా. 4 into 180 by కాస్ట్ ప్రైస్ 15 into 180 into 100. సో 180 పోతుంది. అండ్ సో 15 400 అంటే 15 2s 30, 100, 15 6, 15 7s 105 అయిపోతుంది. సో 15 6, 26 points లో ఉండాలి, ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. P of A union B is equal to 5/9. P of A bar union B bar is equal to 13/27. P of A is equal to 11/18. Then odds against the event B are. Odds against event B ante P of B bar find out cheyali manam. So manaki P of A union B formula entante P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. అలానే P of A bar union B bar is equal to 1 minus P of A intersection B. Okay, so now P of A union B anta 5/9 is equal to P of A anta 11/8 plus P of B minus P of A intersection B ante దీని నుంచి P of A intersection B ఏం రాసుకోవచ్చు, 1 minus P of A bar union B bar కదా. సో 1 minus 13/27. ఓకే, సో అప్పుడు 5/9 minus 11/8 plus 1 minus 13/27 is equal to
P of B అవుతుంది. ఓకే, సో మూడిటికి ఎల్సిఎం 54 అవుతుంది కదా. 54 సో 9 6 6 5 30 8 8 టేబుల్ 54 రాదు. ఓకే, సరే ఫస్ట్ ఇది రెండు చూద్దాము. వాటికన్నా ముందు 27 minus 13 27 minus 13 అంటే 14. ఇది 14/27 అవుతుంది. సో 9 కి 27 కి ఎల్సిఎం 27 అవుతుంది. ఇది 11/18 కదమ్మా, సారీ 8 కాదు 11/18. సో ఇప్పుడు 54 వర్కౌట్ అవుతుంది. by 54 9 6 6 5 30 minus 18 3 3 into 11 33 plus 27 2s 28 is equal to P of B. 30 minus 33 ante minus 3 plus 28 ante 25. 25 by 54 is P of B వచ్చింది మనకి. మనకు కావాల్సింది P of B bar. So 1 minus 25 by 54. 1 minus 25 by 54 అంటే మనకి P of B bar వచ్చి 54 minus 25 అంటే 29 by 54. So odds against event B అంటే P of B bar, sorry, P of P bar by P of B అవుతుందమ్మా. Okay, so odds against event B ante P of P bar by P of B. The P of B right మర్చిపోయా. P of P bar by P of B. Okay, so మనకు కావాల్సిన P of P bar by P of B కదా. సో P of B bar మనకి 29/54 వచ్చింది. P of B మనకి 25/54 వచ్చింది. 54 54 cancel, 29/25 is our answer. Okay, next. Third option. Average weight of first 13 persons among 14 persons is 78. The weight of the 14th person is 39 kg more than the average weight of all 14 persons. So 13 persons average weight 78 అంట. అప్పుడు వాటి సమ్ ఏమవుతుంది? 78 into 13 అవుతుంది. సో 78 into 13 అంటే 13 into 7 మనకి, సో 13 into 8 13 into 8 104 అవుతుంది. అండ్ 13 into 7 91 plus 10 101 అవుతుంది. సో 1014 వద్దు, ఏం సింప్లిఫై చేయొద్దు, క్యాన్సిలేషన్ అవుతుందేమో చూద్దాము. ఫస్ట్ అంతే ఉంచేద్దాము. 13 సమ్ అంటే 13 into 78 ప్లస్ 14th పర్సన్ వెయిట్ ఎంత? వీళ్ళందరి యావరేజ్ ఎక్స్ అనుకుంటే 14 మెంబర్స్ యావరేజ్ ఎక్స్ అనుకుంటే 14th పర్సన్ వెయిట్ ఆ యావరేజ్ కన్నా 39 మోర్ అంట. అంటే ఎక్స్ ప్లస్ 39. అప్పుడేమవుతుంది? 13 into 78 plus x plus 39 is equal to 14x అవుతుంది. ఈ x ఇటువైపు వచ్చేస్తే మనకి 13x అవుతుంది కదా. అప్పుడు 13 ones 13 3s. ఓకే, సో 78 plus 3 is 81 is equal to x. కానీ మనల్ని అడిగింది ఏంటి? వెయిట్ ఆఫ్ 14th person. 14th person is 39 more than x. So 81 plus 39 is 124th option మన ఆన్సర్. Next question.
What is the single discount equivalent to the successive discounts of 20%, 25%, and 10%? Okay. So 100 ఉందనుకున్నాము. 20% discount అంటే 80/100. 35% discount అంటే 65/100. And 10% discount అంటే 90/100. 100 cancel, 0, 0, ఒక 100 cancel. Okay. So now 8 9 72. 72 into 65, 5 2s 10, 5 7 35, 36, 6 2s 12, 6 7s 42, 43. So 0, 8, 6, 4, 46.8 వచ్చింది. సో 146.8 అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు 100 minus 46.8 అవుతుంది. సో 100 minus 40 60, 60 minus 6, 54, 54 minus 0.8 is 53.2. First option మన ఆన్సర్. నెక్స్ట్ three cards are drawn one after another with replacement from a pack of cards. What is the probability of getting first card a jack, second card a black card, third card an even numbered card? So మన టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. 52 కార్డ్స్ లో జాక్స్ మనకి 4 ఉంటాయి. బ్లాక్ కార్డ్స్ మనకి 26 ఉంటాయి. ఈవెన్ నెంబర్డ్ కార్డ్స్ మనకి ఏంటి 2, 4, 6, 8, 10, 5 కదా. మనకి 4 సెట్స్ ఉంటాయి కదా. సో ఈచ్ సెట్ లో 5 ఉంటే టోటల్ ఎన్ని ఉంటాయి? ఈవెన్ నెంబర్ కార్డ్స్ 20 ఉంటాయి. సో ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో అన్నిటికి కావాలి కదా. ఫస్ట్ జాక్ 4/52 ఇంటూ బ్లాక్ కార్డ్స్ 26/52 ఇంటూ ఈవెన్ నెంబర్ కార్డ్స్ 20/52. 4 ones, 4 13s, 26 ones, 26 twos, 2 10s, 2 26, 2 ones, 2 5s. మనకి 5 ఉండాలి. అండ్ 13 6 అంటే 8 ఎండ్ అవ్వాలి లాస్ట్ లో. సో 5 డినామినేటర్ 8 అంటే ఇది ఒక ఆప్షన్ ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్ ఇది అవర్ ఆన్సర్. Next question. At a certain time in a park, number of heads and number of legs of monkeys and human visitors were counted. So park lo monkeys and humans ఉంటాయి. monkeys కి ఏమో 4 legs ఉంటాయి, humans కి ఏమో 2 legs ఉంటాయి. monkeys కి 1 head ఉంటుంది, humans కూడా 1 head ఉంటుంది కదా. సరే. It was found that there was 54 heads and 148 legs. 54 heads అంటే టోటల్ మంకీస్ ప్లస్ హ్యూమన్స్ అనేగా. కానీ లెగ్స్ మాత్రం 148 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము అందరు హ్యూమన్సే ఉన్నారు అనుకుందాము. అందరు హ్యూమన్సే ఉంటే 54 హ్యూమన్స్ కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 108 లెగ్స్ ఉంటాయి. కానీ ఇంకా ఎక్స్ట్రా ఎన్ని లెగ్స్ ఉన్నాయి? 40 లెగ్స్ ఉన్నాయి. ఆ 40 లెగ్స్ ఎందుకు ఎక్స్ట్రా వచ్చినాయి? ఈచ్ మంకీకి 2 లెగ్స్ ఎక్స్ట్రా ఉండటం వల్ల. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మంకీస్ ఎన్ని అవుతాయి? by 2 వేస్తే 40/2 is 20. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. Okay, next question. Vipin travels 1/3 of the distance of a journey at a speed of 30 km/h and the remaining distance at a speed of 40 km/h. If he took a total of 12 hours to complete the journey, what was the total time of the journey? Time ఇచ్చారు. Sorry, what is the total distance of the journey? Time ఇచ్చారు, distance అడుగుతున్నారు. సో టైం ఎంత? 12 hours. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ 1/3 డిస్టెన్స్ కదా, అంటే d/3. దాని స్పీడ్ ఎంత? 30. రిమైనింగ్ ఎంత అవుతుంది? 2/3 అవుతుంది, అంటే 2d/3. దాని స్పీడ్ ఎంత? 40. ఓకే. సో ఈ 3 అటువైపు వెళ్ళిపోతే 12 into 3 ఏమవుతుంది? 36 అవుతుంది. ఓకే, ఇది 2 1s 2 20s.
సో డి కామన్ తీసుకుంటే 1/30 + 1/20 అంటే 20 + 30/20 ఇంటూ 30 కదా 36. ఇదేమవుతుంది 50 అవుతుంది కదా. 0 0 క్యాన్సిల్, 5 1s 5 4s, 4 3s is 12. అప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 36 × 12 అవుతుంది. 12 6 72, 12 3 36 + 7 is 43, 432 kilometers. First option మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. మీకు ఆన్సర్ వచ్చిన తప్పు పెట్టే క్వశ్చన్ ఇది. ఓకే, మీకు ఆన్సర్ వచ్చిన almost 80% of the students will mark this question wrong. 80 liters of a mixture of spirit and water in the ratio 7:9. Spirit, water 7:9. ఇక్కడ క్వాంటిటీ రాస్తున్నాను నేను. 80 liters అంతా స్పిరిట్ వాటర్. 16 parts 80 అయితే స్పిరిట్ ఎంత ఉన్నట్టు 16 5 కదా. స్పిరిట్ 35 liters ఉంది, వాటర్ ఏమో 45 liters ఉంది. ఓకే, నౌ 20 liters of this mixture was transferred to another container B. B లోకి 20 liters of mixture ట్రాన్స్ఫర్ చేశారంట. సో ఆ 20 liters of mixture లో కూడా స్పిరిట్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి 7:9 రేషియోలోనే ఉంటాయి కదా. అవునా, మరి బిలో స్పిరిట్ వాటర్ రేషియో ఏ క్వాంటిటీ స్పిరిట్ వాటర్ ఏ క్వాంటిటీలో ఉన్నట్టు టోటల్ పార్ట్ 16 కానీ టోటల్ క్వాంటిటీ వచ్చి 20. సో అప్పుడేమవుతుంది 16 parts 20 అయితే 7 parts ఏమవుతుంది 7 × 20/16. స్పిరిట్ ఏమో 7 × 20/16, వాటర్ ఏమో 9 × 20/16. ఓకే, ఇప్పుడు ఈ 80లో 20 liters తీసేస్తే 60 liters కదా ఉండేది. ఈ 60 liters ఇప్పుడు స్పిరిట్ అండ్ వాటర్ 7:9 రేషియోలోనే ఉంటాయి. ఇప్పుడు స్పిరిట్ ఎంత ఉన్నట్టు 7 × 60/16, వాటర్ ఎంత ఉన్నట్టు 9 × 60/16. ఓకే, నౌ తర్వాత ఏం చేశారు 20 liters of the mixture is transferred to another container B. Then container A is filled with 20 liters of water. దీనికి ఇంకో 20 liters of water యాడ్ చేశారు, మళ్ళీ 80 liters అయింది. ఇప్పుడు స్పిరిట్ అండ్ వాటర్ రేషియో ఏమవుతుంది 7 × 60/16, వాటర్ 9 × 60/16 + 20. ఇది వాటి క్వాంటిటీ. ఇప్పుడు రేషియో ఏమవుతుంది 7 × 60/16 is to 9 × 60/16 ప్లస్ 16 మల్టిప్లై చేస్తే 320 అవుతుంది. 16 క్యాన్సిల్ అవుతుంది, 0 0 0 క్యాన్సిల్ అవుతుంది, అండ్ 2 3s 2 3s 2 16s, 7 3s 21, 9 3s 27, 27 + 16 మనకి 7 + 6 13 43. 21:43 రేషియోలో ఉంది 80 liters ఆఫ్ మిక్చర్ లో స్పిరిట్ అండ్ వాటర్. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఏం చేశారు దెన్ 32 liters ఆఫ్ మిక్చర్ ఈస్ అగైన్ ట్రాన్స్ఫర్ టు కంటైనర్ బి. ఇందులో నుంచి 32 liters ట్రాన్స్ఫర్ చేశారంట. అంటే ఆ 32 liters లో కూడా వాటర్ అండ్ స్పిరిట్ ఏ రేషియోలో ఉంటాయి 21:43 రేషియోలోనే ఉంటాయి కదా. అంటే ఈ రేషియో టోటల్ ఎంత 64. హౌ మెనీ లీటర్స్ 32 liters అంటే బై 2 కదా. అవునా, అంటే మనకి ఇక్కడ స్పిరిట్ అండ్ వాటర్ ఎంత ఉంది 7 × 20/16, వాటర్ ఎంత వచ్చేస్తారు 21/2 + 21/2 is to 9 × 20/16. స్పిరిట్ 21/2, వాటర్ వచ్చి 43/2 ప్లస్ 43/2. సో అది సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. చేద్దాం రండి.
సో LCM 16 కదా, 7 into 20 plus 2 into 8, 168 is 2 by 16, 9 into 20 plus 2 into 8, 8 3 is 24, 8 4 32, plus 2 is 344. So 16 cancel అవుతుంది. 7 into 20 is 140. 168 అంటే 8 10 308. 308 is to 9 into 20 180. 344. 4 12 5. 524 spirit and water. So 4 table పోతుందిగా. 4 7s 28, 4 7s 28, 4 1s 4, 4 3s 12, 4 1s 4, 17 is to 131. 77 is to 131. కానీ 77 is to 131 ఆన్సర్ కాదు. ఎందుకంటే లాస్ట్ లో ఉంది ట్విస్ట్. ఏంటి? ద రేషియో ఆఫ్ వాటర్ టు స్పిరిట్ అడిగారు. మనం ఇప్పుడు దాకా స్పిరిట్ టు వాటర్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మనం అడిగింది వాటర్ టు స్పిరిట్ రేషియో. వాటర్ టు స్పిరిట్ రేషియో అంటే 131 is to 77 అవుతుంది. మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సాలిడ్ క్యూబ్. ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ ఏం లేదు, వాడు ఇచ్చిన డేటాని స్టెప్ బై స్టెప్ వాడు చెప్పినట్టు అడిగినట్టు చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేయొద్దు. వెంటనే స్ట్రైక్ అవ్వకపోతే స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సాలిడ్ క్యూబ్ whose each edges of length 48 centimeters is melted. Identical solid cubes, each of volume 64 centimeter cube, are made out of this molten cube without any wastage. How many such small cubes are obtained? ఒక పెద్ద క్యూబ్ నుంచి చిన్న చిన్న క్యూబ్స్ చేశారంట. అంటే ఆ పెద్ద క్యూబ్ వాల్యూమ్ అనేది ఈ చిన్న చిన్న క్యూబ్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి వాల్యూమ్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో పెద్ద క్యూబ్ వాల్యూమ్ ఏమవుతుంది? 48 into 48 into 48 అవుతుంది. చిన్న క్యూబ్స్ ఎన్నో తెలియదు, వాటి యొక్క ఈచ్ వాల్యూమ్ 64. 16 3s 16 4s, 4 1s 4 12s. 12 into 3 అంటే 9 మల్టిపుల్ కదా. 9 మల్టిపుల్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ 9 మల్టిపుల్, సెకండ్ ఆప్షన్ ఇస్ నాట్ 9 మల్టిపుల్. 12 plus 8 is not a 9 multiple. 10 19 is not a 9 multiple. సో ఒక ఆప్షన్ ఉంది 9 multiple, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫికేషన్. సో ఫస్ట్ ఈ పార్ట్ వర్క్ చేద్దాము. 1/6 into 36/45 into 25/24 అవుతుంది. సో 6 1s 6 6, 6 1s 6 4s, 5 5s, 5 9s. సో 5/36 మైనస్ ఇది చేస్తే 12/21 into 14/15 into 45/24. 12 1s, 12 2s, 15 1s, 15 3s, 2 1s, 2 7s, 7 1s, 7 3s, 3 3 cancel. 5/36 minus 1. 5/36 minus 1 అంటే -31/36 అవుతుంది ఈ ఫ్లవర్ బ్రాకెట్ వరకు. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బ్రాకెట్ వీ హ్యావ్ 1/8 and 27/36. సో 1/8 minus 31/36 plus 27/36. సో 27 minus 31 అంటే 4 కదా. 1/8 minus 4/36. 4/36 అంటే 4 1s 4 9s. So 1/8 minus 1/9. 9 minus 8/9 into 8. 9 minus 8 is 1. 9 into 8 is 72. Second option మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 pillars of equal height stand on either side of a roadway which is 150 meter wide at a point in the road between pillars. The elevations of the pillars are x degrees and y degrees. So the tan x is equal to 2/5 and tan y is equal to 3/5. Height of each pillar is how much? So ఇది road, 2 pillars of same height అన్నారు. Okay, at some point in between these 2 pillars,
making angles x degrees and y degrees. సో ఈక్వల్ హైట్ అంటే కాబట్టి హెచ్ ఈ రోడ్ యొక్క విడ్త్ వచ్చి 150 meters అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఆఫ్ ఈచ్ పిల్లర్ అడుగుతున్నారు. ఇది మిడ్ పాయింట్ అని చెప్పలేదు. సో ఇంతవరకు డిస్టెన్స్ మనం ఏ అనుకుంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది 150 - a అవుతుంది. ఓకే, tan x ఏమి ఇచ్చారు 2/5. ఇందులో tan x అంటే h/a కదా. సో h/a is equal to 2/5 and from this triangle tan y is equal to h/150 - a. h/150 - a is equal to 3/5. అవునా? From this h is equal to 2a/5. దీని నుంచి h is equal to 3 into 150 - a/5. రెండు ఈక్వల్ చేయండి. 2a/5 is equal to 3 into 150 - a/5. 5 cancel. 2a is equal to 3 into 150 4a minus 3a minus 3 it was the plus 3 అవుతుంది. 2a plus 3a 5a 5 ones 5 90s. a is equal to 90. h is equal to 2a/5. h is equal to 2 into 90/5. 5 ones 5 18s. 18 2s is 36 meters. Second option is our answer. Cost of 2 pencils 3 pens is 55. రెండు PP తోనే స్టార్ట్ అయింది కాబట్టి xy అనుకున్నాము. సో 2x plus 3y is equal to 55. Cost of 7 pencils and 2 pencils is 65. 7 pencils plus 2 pens is equal to 65. Find total price 1 pen and 1 pencil. X plus y is equal to how much? 2 equations ఉన్నాయి, 2 unknowns ఉన్నాయి. ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. సో దీన్ని ఇంటూ 7 చేయండి, దీన్ని ఇంటూ 2 చేయండి. సో 14x plus 21y is equal to 7 5 35. 7 5 35 plus 5 plus 3 38. Next 14x plus 4y is equal to 2 5 10 2 6 12 plus 1 13. మైనస్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. 21 minus 4 అంటే 17y is equal to 5. 8 minus 3 is 5. 3 minus 1 is 2. 17 17 1 17 85 ఉంటుంది. 17 5 85. y is equal to 15. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2x plus 3y అంటే 3 into 15. 15 3 is 45 is equal to 55. 55 minus 45 is 10. 2 1s 2 5s. X is equal to 5 and y is equal to 15. X plus y is 15 plus 5 20. Fourth option మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. P is to Q 3 is to 4. Q is to R 4 is to 7. P plus Q Q plus R R plus P అడుగుతున్నారు. సో Q both places లో సేమే ఉంది కదా. సో we need not to make any changes in that particular ratios. So as it is గా యాడ్ చేసేయండి. P plus Q అంటే 7, Q plus R అంటే 11, R plus P అంటే 7 plus 3 which is 10. 7 is to 11 is to 10. Fourth option మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 6-digit number 11p9q4 is divisible by 24. So 11p9q4 divisible by 24 అంటే 8 తో అవ్వాలి, 3 తో అవ్వాలి. 8 తో అవ్వాలంటే లాస్ట్ 3 digits 8 తో అవ్వాలి. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ Q0 అయింది అనుకోండి. కానీ ఏమడిగారు? గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ PQ అడిగారు. సో లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ద హైయెస్ట్ వాల్యూ. లెట్ Q be 9. 994 is divisible by 8. నో కదా, ఎందుకంటే 94 is not divisible by 4 itself. Then how could this divisible by 8? సో 8 తీసుకుంటే 8 ones 8, 18 ఉంటుంది, 8 2 16, 8 3 is 24. సో Q వాల్యూ 8 అనేది 6. సో మనకి కావాల్సింది PQ అంటే ప్రోడక్ట్ ఆఫ్ 8 into సంథింగ్ అంటే 8 మల్టిపుల్ కావాలి మనకి. 56 is 8 multiple, 68 is not 8 multiple,
42 is not 8 multiple, 32 is not 8 multiple. సో ఒక ఆప్షన్ ఉంది. సరే మీ సాటిస్ఫై అవ్వలేదు, P కూడా కనుక్కుందాం అనుకుంటే 3 మల్టిపుల్ అవ్వాలి ఆ నెంబర్ అనేది. సో 8 Q అనేది 8 కదా, 8 + 4 12 అండ్ 9 క్యాన్సిల్ అయిపోతే 11 ఇంకా ఎంటర్ చేస్తే 3 మల్టిపుల్ అవుతుంది. 11 + 9 is not a 3 multiple, 11 + 8 is not a 3 multiple, 11 + 7 is a 3 multiple, 18. సో P7 అవుతుంది. PQ అంటే 7 × 8 ఏమవుతుంది, 56 అవుతుంది. ఇందాక అయిందే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 at 20% per annum is 4,641. If the compounding is done half yearly, then for how many years was the sum was invested? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ ఉంటుంది, చూద్దాం రండి. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P × 1 + R/100 whole to the power n. అవునా? ఇఫ్ మనకి ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేసేది, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P × 1 + R/n whole to the power n2. ఓకే, సో n అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది I mean n is the nothing but number of times interest is compounded per year. ఓకే, సో ఇక్కడ 2 times కదా, n is equal to 2 అవుతుంది అక్కడ. ఓకే, సో అమౌంట్ వచ్చి మనకి 10,000 + 4,641 అవుతుంది. 14,641 బై P 10,000 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 1 + R అంటే 20% అంటే 0.2, ఫర్ హాఫ్ ఇయర్లీ అంటే 2 హాఫ్ ఇయర్స్ ఉంటే 1 year లో 2T, 2 ones 2 0.1s. So this becomes 1.1 whole to the power 2T. Now 10,000 అంటే 10 to the power 4 కదా, సో 14,641 అంటే 6 + 1 7 + 1 8, 4 + 4 is 8. It is a multiple of 11. సో ఇది ఆబ్వియస్ గా 11/4 అవ్వాలి. ఓకే, అంటే 11/10 whole to the power 4 అవుతుంది. ఇది 11/10 whole to the power 4 అంటే 1.1 whole to the power 4 కదా, అవునా? సో 1.1 whole to the power 4 is equal to 1.1 whole to the power 2T. 2 T ones 2 T 2 2s. సో T is equal to ఎంత అయింది, 2 అయింది. If bases are equal, powers should be equated కదా. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ ఇలా కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు, పర్సంటేజ్ బై 2 చేసి 2 years చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10/100 హోల్ స్క్వేర్ అవుతుంది అది. ఓకే, ఇది చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు, బట్ ఇది కొంచెం సింపుల్ గా ఉంటుంది మనకి. నెక్స్ట్ సరే అలా కూడా చేద్దాం రండి ఒకసారి. ఈ ఫార్ములా యూజ్ చేద్దాము, సేమ్ అంతే వస్తుంది. అమౌంట్ ఎంత, 14,641 బై ప్రిన్సిపల్ ఎంత, 1234 ఈజ్ ఈక్వల్ టు 1 + హాఫ్ ఇయర్లీ కదా. హాఫ్ ఇయర్లీ అయితే మనకి రేట్ ఎంత అవుతుంది, హాఫ్ అవుతుంది. 20% కాస్త 10% అవుతుంది. 10/100 టైం ఏమవుతుంది, డబుల్ అవుతుంది. n కాస్త 2n అవుతుంది. సో 1/10 0.1 అవుతుంది. సేమ్ 1 + 0.1 1.1 పవర్ 2n, ఇక్కడ పవర్ 2T వచ్చింది అంతే. ఓకే, జస్ట్ ఈ రేట్ ని హాఫ్ చేయాలి అండ్ టైం ని డబల్ చేయాలని తెలిసి ఇది చేసేయచ్చు, లేకపోతే ఇది చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ Hari, Kamal and Lalit contested an election in which 60-50 votes were polled and none of the votes were invalid. Kamal got 42% more votes than total votes obtained by Hari and Lalit together. If Lalit obtained only 8% of the total polled votes, find the number of votes obtained by Hari. ముగ్గురికి వచ్చిన ఓట్స్ అంటే 60-50 కదా, అంటే హరి ప్లస్
కమల్ ప్లస్ లలిత్ 60, 50. ఇక్కడ లాస్ట్ లో ఏమి ఇచ్చారు? లలిత్ గోట్ 8% ఆఫ్ టోటల్ ఓట్స్. సో 10% అంటే 605 కదా, 8% అంటే 85, 40, 86, 48. సో లలిత్ కి 4840 ఓట్స్ వచ్చాయి. సారీ, 484 అవుతుంది, 80 కాదు, 8%. సో లలిత్ గాట్ 484 votes. Now, Kamal got 42% more votes than obtained by Hari and Lalit together. Kamal ki 42% more అంటే 142% కదా, 142% అంటే 1.42 అనేగా. 142% ఆఫ్ హరి ప్లస్ లలిత్. లలిత్ అంతా 484. మన హరి ఎంత అడుగుతున్నారు. సో హరి కావాలి మనకి. కమల్ తెలుసు 1.42 ఇంటూ హెచ్ ప్లస్ 484 అండ్ లలిత్ వచ్చి 484 ఈజ్ ఈక్వల్ టు 6050. సో ఇక్కడ 1H 1.42H 2.42H ప్లస్ 142 484 484 142 4 2 8 8 2 16 2 4 8 9 4 4 16 4 8 32 33 4 4 16 19 4 8 4. So 8 12 10 17 10 18 6 8 7 2 8 ఎంత 142 times 484. సో 1.42 కదా, సో 687.28 అవుతుంది. సో ఈ 687.28 ప్లస్ 484. సో 287 plus 4 is 11, 16, 17, 11. So 1171.28. 687.28 plus 484 we got 1171.28. 1171.28 is equal to 6050. Okay. Put 6050 minus 1171.28. 1171.28. 10 minus 8 2, 9 minus 2 7, and 9 minus 1 8. 14 minus 7 is 7. 10 minus, sorry, again 9 minus 1 is 8. And 5 minus 1 is 4. 4878.72. 4878.72 by 242 is equal to H. So, first 3 digits 487 kada. 242 2 తే మనకి 484 అవుతుంది. అంటే 2 తో స్టార్ట్ అవ్వాలి. 2 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ మనకి ఒక్కటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. లేదంటే సింప్లిఫై చేయాల్సింది. ఓకే, నెక్స్ట్. A and B can complete a job together in 12.5 days. A plus B 12.5 days. B and C 18.75 days. C and A 15 days. C plus A 15 days. So 12.5 అంటే 125 by 10 అంటే 25 by 2. 1875 by 100. So 25 sevens 175. 25 5s 125 by 4, and here comes 15. So total work మనకి with LCM కదా. LCM of fractions ఏంటి? LCM of numerators by HCF of denominators. 25 కి 15 కి 75 LCM ఎంత? 75. 15 by 1 కదా. 2 కి 4 కి 1 కి HCF ఎంత? 1. 75 by 1 అంటే 75. ఇప్పుడు వీటి ఎఫిషియన్సీస్ రాద్దాం.
25/2 75 అవ్వాలంటే ఇంటూ 6 చేయాలి. 75/4 75 అవ్వాలంటే ఇంటూ 4 చేయాలి. 15/1 75 అవ్వాలంటే ఇంటూ 5 చేయాలి. సో ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీస్ వచ్చాయి. అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 6 + 4 10 10 + 5 ఈజ్ 15. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది 7.5 అవుతుంది. మనకి ఇంకా ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, how many days ABC together can be able to complete the same job alongside with D? D తో కలిపి చేయాలి. D's efficiency is 40% as efficiency as C అంట. ఫస్ట్ C efficiency కనుక్కుందాము. A plus B అంట 6. సో 6 plus C is equal to 7.5 అయితే C 1.5 efficiency అవుతుంది. C efficiency. మరి D efficiency ఏమవుతుంది 40% ఎఫిషియంట్ అంటే 1.5 లో 40% అంటే 0.6. సో D ఎఫిషియన్సీ 0.6, A ప్లస్ B ఎఫిషియన్సీ 7.5. అప్పుడు A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ఎఫిషియన్సీ ఏమవుతుంది 7.5 ప్లస్ 0.6 ఇస్ 8.1. ఇది వీళ్ళ ఎఫిషియన్సీస్. ఓకే, మనల్ని ఏం అడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు. సో టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత 75 by 8.1 కదా, 8.1 10/8.1 గా రాశాను. ఓకే, సో 3 టేబుల్ పోతుంది కదా, 327s 325s. సో 250/27 by 27 ఉండాలి. సో by 27 ఉంది. మనకి న్యూమరేటర్ లో 250 కావాలి, కానీ ఇక్కడ 27 9s మనకి 9 7 63 63 9 2 18 plus 6 24. సో 243 plus 7 అంటే 250 గా. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. మనకి 250/27 కావాలి. సో ఇక్కడ 17 పెద్ద వాల్యూ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్ సేమ్, వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ మీరు ఎటు చెప్పిన. ఓకే, the average age of ABC is 20 years. అంటే వాటి యొక్క సమ్ ఏమవుతుంది A plus B plus C is equal to 60. 2 years ago, sum of ages of A and B, A minus 2 plus B minus 2 is equal to 6 more than that of C. 6 plus C minus 2. Present age of C అడుగుతున్నారు. సో A plus B అంతా దీని నుంచి A plus B is equal to 60 minus C కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. A plus B 60 minus C -2 -2 -4 అవుతుంది. 6 minus 2 4 plus C minus C అంటే ప్లస్ C అవుతుంది. 2C is equal to 60 minus 4 is 56. 56 minus 4 is 52. అప్పుడు C ఏమవుతుంది 26 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఓకే, సో మనం ఓవరాల్ రూట్ వేసేసుకోవచ్చు కదా, డివిజన్ మల్టిప్లికేషన్ కదా ఉంది. సో రూట్ అండర్ డెసిమల్స్ కూడా తీసేయచ్చు, అన్నిట్లో 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి. సో 124/264 ఇంటూ 279/594. సో 9 3s 27, 9 1s 9 6 54, 9 6 54. 4 3s 12, 4 1s 4, 4 6 24, 4 6 24. 31 square by 66 square under root అంటే 31/66. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, A is equal to, ఓకే, సో స్క్వేర్ మైనస్ అంటే A square minus B square, A plus B into A minus B చేద్దాము. సో A is equal to 58 plus 20 78, 78 plus 5 is 83. సో 83 into 58 minus 25 అంటే 33 by 46 plus 30 76. 76 plus 7 అంటే 83 into 46 minus 37 is 9. 83 3 11s 3 3s. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 11/3 వచ్చింది. నౌ B వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 26 36 plus 5 41 into 26 minus 15 అంటే 11 by 56 66 plus 5 71 into 56 minus 15 అంటే 41.
41 cancel. B is equal to 11/71. మనం 1/b అంటే 71/11 minus 20 into 3/11. So 71 minus 60 అంటే 11, denominator 11. 11/11, 1. Second option మన answer. Next question. Simple interest earned on 2,800 at a rate of 10% per annum for 3 years is X. So X is equal to 2,800 into 10 into 3/100. 0, 0 cancel. So 3 0 0, 3 8 24, 3 2 6 7 8. X is equal to 840. Next. If 1736 is simple interest, 1736 is simple interest earned on 6,200 at 14% per 5 years anta. So 0 0 cancel and 7 2s 14, 33, 7 4s 28, 7 5s 56. Sorry, 7 8 56. Okay, so 62 ones, 62 fours, 2 ones, 2 twos. Y is equal to 2. మనం అడిగింది find the value of x by y. So 840/2 అంటే 420. Okay, next. One chord of a circle is given as 20.5 centimeters. Then the radius of the circle must be. So chord అనేది circles కి 2 విధాలుగా ఉంటుందమ్మా. అది వాళ్ళు ఏ కార్డ్ ఇవ్వలేదు. సో ఈ విధంగా ఉండొచ్చు, ఆర్ ద కార్డ్ ఇట్ సెల్ఫ్ కెన్ ఇట్ సెల్ఫ్ బి ఏ డయామీటర్ యాజ్ వెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ డయామీటర్ అయింది అనుకోండి, రేడియస్ ఎంత అవుతుంది, దానిలో సగం అవుతుంది 10.25. కార్డ్ డయామీటర్ కాదనుకోండి, అప్పుడు సెంటర్ నుంచి బైసెక్ట్ చేస్తుంది, ఇది 10.25 అవుతుంది. ఈ హైపోటెన్యూస్ రేడియస్ అవుతుంది, అంటే ఈ రేడియస్ హైపోటెన్యూస్ అవుతుంది కదా, అంటే 10.25 కన్నా ఎక్కువ ఉంటుంది ఈ కండిషన్ లో. కానీ ఈ కండిషన్ లో R is equal to 10.25 అవుతుంది, అంటే గ్రేటర్ దెన్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. సో R is greater than or equal to 10.25. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. కామన్ సెన్సికల్ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇది ఇవాటి 25 టైప్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో టైప్ 2 క్వశ్చన్స్ కొంచెం కాన్సెప్ట్ అనేది చాలా అవసరం అవుతుంది. సో మంచిగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.